ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దానితోనున్న ఒక గాడిద పిల్లయో మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనినేడలా అవి ప్రభువునకు కావలసినవి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారీ వాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళచుంటున్న వారును వెనుక వచ్చుచుంటున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండ్రి. ఈ మాటలు చదివినప్పుడు నేను దీన్ని ఒకటికి 10 సార్లు ఈ మాటలు చదివినప్పుడు ఇందులో ఒక విషయాన్ని నేను గమనించాను. ఏంటంటే, యేసు ప్రభువు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వస్తూ ఉంటుండగా ఒక శిష్యులతో ఏమంటా ఉంటున్నాడంటే, ఒక ప్రదేశంలో గాడిదలు కట్టబడి ఉన్నవి. ఇక్కడ కట్టబడిన దానిని ప్రత్యేకించి యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు. కట్టబడిన దానినే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఈ లోకంలో మనం కూడా మన శరీరాన్ని లోకానికి కట్టి ఉంచాము. ఈ లోకంలో మనం ఈ లోకానితో మన శరీరాన్ని అంటుకట్టబడి ఉండి ఉంటున్నాం. మనము దేవుడు ఈ లోకం నుంచి మన వద్దకు వస్తా ఉండి ఈ లోకం నుంచి ఎలా వస్తా ఉంటున్నాడంటే, ఒక రాజుగా వచ్చి ఫలానా వ్యక్తి కట్టబడి ఉన్నాడు, ఈ వ్యక్తి ఇంకా లోకంలోనే తిరుగుతా ఉంటున్నాడు, ఈ వ్యక్తిని విప్పండి అని చెప్పేసి దేవుడు ప్రత్యేకంగా ఒక గాడిద పిల్లను సాదృశ్యంగా చేసుకొని మన చేత మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో ఫలానా గ్రామంలో ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ఈ లోకం చేత కట్టబడి ఉన్నారు, వారిని విప్పి నా వద్దకు తీసుకురండి అని చెప్పేసి యేసు ప్రభువు సెలవిస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఒకప్పుడు కట్టబడి ఉన్నాం. మనము యేసు ప్రభుల వారు వచ్చి తను రాజుగా వచ్చి ఈ లోకానికి మనల్ని విడిపించాడు. ఎవరైనా అడిగితే ఏమో సెలవిస్తా ఉంటున్నాడు ఇక్కడ, ఆ మాట చదవండి అమ్మా. ఎవరైనా అడిగినప్పుడు అది ప్రభువునకు కావలసి ఉన్నది. నీ చేత ప్రభువుకు కావలసి ఉన్న వారం మనము. నీవు కావలసి ఉన్నదానవు, నేను కావలసి ఉన్నవాడనే. ఈ లోకంలో ఎక్కడో పడిపోయి ఉంటున్నాము, కట్టబడి ఉంటున్నాము. దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడంటే, అక్కడ నా కుమారుడు కట్టబడి ఉన్నాడు, ఆ కుమారుడు నాకు కావలసిన వాడు, కాబట్టి ఆ కుమారుడిని విప్పండి అని చెప్పేసి 2 శిష్యులను పంపిస్తా ఉంటున్నాడు. వారు ఏదైనా అడిగినప్పుడు వారు ప్రభువునకు కావలసిన వారు. మనం ఈ లోకంలోకి ఏ విధంగా వచ్చామంటే, లోకంలో తిరగడానికి కాదు, మనము ప్రభువునకు కావలసిన వారిగా ఈ లోకంలోకి వచ్చాము. కానీ కట్టబడి ఉంటున్నాము. మనము ఈ లోకంలోకి యేసు ప్రభు వారు మనల్ని పంపించాడు, ఆయనకి కావలసిన వారిగా పంపించాడు. కానీ ఒక గాడిదను కట్టబడినట్టు మన జీవితాలు ఈ లోకానికి కట్టి ఉంటున్నాము. దేవుడు మనల్ని విడిపించాడు, ఆయన చేత తీసుకొని మనల్ని ఏం చేయాలంటున్నాడంటే, మనల్ని ఊరేగించాలని చూస్తుంటున్నాడు. ఒక రాజుగా ఆ గాడిదకు ఏ విధమైనటువంటి ఆనందం కలిగి ఉంటుందో, ఆ గాడిదకు ఏ విధమైనటువంటి గౌరవం కలిగి ఉంటుందో, ఆ గౌరవాన్ని ముందు కొంతమంది జనాల్ని, వెనుక కొంతమంది జనాల్ని ఉంచి మనల్ని దేవుడు ఊరేగించాలని చూస్తూ ఉంటున్నాడు. కట్టబడినటువంటి మన హృదయాలని
దేవుడు ముందు కొంతమందిని ఉంచి వెనక కొంతమంది నుంచి ప్రత్యేకపరిచి నిన్ను మధ్యలో ఉంచి మనల్ని ఊరేగించి ఒక రాజు చేత మనల్ని ఊరేగించాలని దేవుడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఏ సంగమా, నీ జీవితం నా జీవితం ఏమైతుందో ఒకసారి ఆలోచించు. మనం ఈ లోకంలో కట్టబడి ఉంటున్నామా? ఈ లోకంలో ఇంకా కట్టబడి ఉండడానికి వచ్చామా? ఆయన మనల్ని పంపించడు, విడిపించి ఈయన నాకు కావలసిన వ్యక్తి అని లోకానికి పంపిస్తే ఈ లోకంలో మన కార్యాలు, మన బంధము, మన బంధుత్వము ఈ లోకంలో ఉన్న ఆశల చేత కట్టబడిపోతా ఉంటున్నాము. ఒకసారి గమనించుకో. ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు, నిన్ను ప్రత్యేకమైన స్థలంలో నిలబట్టాలని ఆశపడతా ఉంటున్నాడు. నిన్ను మధ్యలో ఉంచి నీకు ముందుగా కొంతమంది జనాల్ని, నీకు వెనకాల కొంతమంది జనాల్ని ఉంచాలని దేవుడు ఆశపడి ఉండి నిన్ను ఒక విడిపించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈ దినాన నీవు విడిపించడానికి సిద్ధంగా ఉండి ఉంటున్నావా? ప్రియ సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు విడిపించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఈ దినాన దేవుడు నీ కొరకు రాజుగా వస్తా ఉంటున్నాడు. ఆయన చేత ఆయనకున్న గౌరవాన్ని, ఆ గౌరవాన్ని నీకు కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈ సంఘంలో ఆయన పొందిన గౌరవము, ఆయన ఒక రాజుగా ఊరించిన గౌరవము ఈ గాడిదలైన మనల్ని విడిపించి, ఈ లోకం నుంచి విడిపించి తన వ్యక్తులుగా చేసుకొని మనకు ఆ రాజుగా ఉన్నటువంటి గౌరవాన్ని మనకు ఈ లోకంలో దేవుడు ఒక ప్రత్యేకపరిచి ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. మనం ఆ గౌరవం పొందుకుందాం. ఒక రాజుగా ఈ లోకంలో ఒక క్రైస్తవుడు అంటే ప్రత్యేకమైన వ్యక్తిగా మనకు ముందుగా కొంతమంది నడవాలి, మనకు వెనకాల కొంతమంది నడవాలి. అలాంటి ఎవరికి నడుస్తారండి? ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్న వారికే నడవగలుగుతారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఒక గాడిద స్థితిలోంచి ఒక రాజు స్థితిలోనికి తీసుకురావాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దేవుడు మనకు ఆ గౌరవం ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. మనకు ముందుగా కొంతమంది నుంచాలని ఆశపడతా ఉంటున్నాడు. మనకు వెనకాల కొంతమంది నుంచాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. తనదైన గౌరవం మనకు ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఎప్పుడు కూడా తను ఏ విధంగా వచ్చాడంటే సాత్వికంగా వచ్చి ఒక రాజు అయినటువంటి గౌరవాన్ని నీకు నాకు మనల్ని ఈ లోకం నుంచి వడిపించి, బంధకంలో నుంచి వడిపించి, మన పాప శక్తుల నుంచి వడిపించి, మన విద్రోహ శక్తుల నుంచి వడిపించి, అనేకమైన దుష్టక్రియల నుంచి వడిపించి మనల్ని ప్రత్యేకపరచి ఒక గౌరవాన్ని, రాజుకు ఉన్న గౌరవాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఈ సమయంలో ఆశపడతా ఉంటున్నాడు. ఆ గౌరవాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడ్డట్టయితే ఈ సమయంలో చిన్న కళ్ళు మూసుకోండి. నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉంటు. నీ కుడి చేయని నీ గుండెపై పెట్టుకో. దేవుడు ఈ సమయంలో నిన్ను రాజుగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈ రోజు నుంచి ఈ రోజున నిన్ను వడిపించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దేవా, నేను ఎన్నో అనేక చెడు కార్యములకు పాల్పడి ఉంటున్నాను. ఈ దినాన నన్ను విడిపించగలుగుతావా? ఆ గాడిదకు ఉన్న గౌరవాన్ని నాకు ఇవ్వగలుగుతా ఉంటున్నావా? ఈ లోకం బంధకంలో నుంచి నన్ను విడిపిస్తున్న దేవా, నీకే మహిమ ఘనత అని ఈ రోజు నీవు నీ కుడి చేతిని గుండెపై పెట్టుకుని నీవు దేవుని పట్ల నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఈ దినాన దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ మంటల ఆదివారం దినమున నీ కొరకు వారి బట్టలు పరిచి ఆ బట్టల పైన నిన్ను ఊరేగించడానికి దేవుడు వస్తా ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఊరికినే కాదు నిన్ను ఊరేగించడానికి నీకు కొంతమంది ముందుగా జనములను ఏర్పరుస్తూ ఉంటున్నాడు. నీకు వెనక కొంతమంది జనములను ఏర్పరుస్తూ ఉంటున్నాడు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఊరేగించాలని ఆశపడతా ఉంటున్నాడు. ఒక రాజుగా ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఊరేగించాలని దేవుడు ఆశపడతా ఉంటుండగా ఈ దిన నువ్వు ఆ ప్రత్యేకమైన స్థితిలో నువ్వు ఉండగోరుతా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఏసయ్యా, నేను ప్రత్యేకమైన స్థితిలో ఉండగోరుతా ఉంటున్నాను నీవు తాల్చినట్టయితే దేవుడు ఈ సమయంలో నిన్ను గడిపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నిన్ను ప్రత్యేకమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఈ దినాన నీకు ప్రత్యేకమైన విడుదల పొందుకోగలుగుతా ఉంటున్నాడు. ఈ ప్రత్యేక మాటలు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా మన హృదయాలు కట్టుబడినట్టయితే విడిపించడానికి మన హృదయాలను తెరవబోతా ఉంటున్నాడు. మనల్ని విడిపించబోతా ఉంటున్నాడు. మన హృదయాన్ని తెరవబోతా ఉంటున్నాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ సంగమా, ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నమ్మకమైన దేవ, నేను ప్రత్యేకమైన స్థితిలో ఉండడానికి సిద్ధపడి ఉంటున్నాను. నేను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండడానికి సిద్ధపడతా ఉంటున్నాను. నాకు ముందు కొంతమంది జనములు కావాలి, నాకంటూ నా వెనక కొంతమంది జనములు కావాలని ఆశపడతా ఉంటున్నాను. ఆ స్థితిలో ఉంచడానికి నీవు నా కొరకు వస్తా ఉంటున్నందుకు వందనాలు తండ్రి.
నేను నన్ను ఆ స్థితిలో ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ జీవితంలో తండ్రి ఇంకేం కావాలి తండ్రి? స్తోత్రం ఇస్తాను. ఈ మాటలు విన్న మాకును తండ్రి, బోధించిన అనేకును తండ్రి ప్రత్యేకమైన చెల్లిస్తూ ఉంటాను. ఇచ్చిన వాక్యం ఇస్తూ ఉంటాను తండ్రి. ఈ